హలో నమస్తే. జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన అంశం పైన వేసిన పిటిషన్ క్లోజ్ చేయడానికి సంబంధించి ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలి అని కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా హాజరు కావడం కోసం హైదరాబాద్ వచ్చారు. ఇది అక్రమాస్తుల కేసులో విచారణకు వచ్చింది కాదు. విదేశీ పర్యటన నేపథ్యంలో ఉన్న పిటిషన్ నేపథ్యంలో పర్సనల్గా వ్యక్తిగతంగా వచ్చి కలవమని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వచ్చి కోర్టులో అప్పీర్ అయ్యారు. అప్పీర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆయనకు సంబంధించిన ఆ పిటిషన్ కేసు క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ అంశం పైన జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రావడాన్ని చాలా పెద్ద నేరంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ మాట్లాడుతోంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి రావడంలో నేరం? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలను గ్యాదర్ చేశారు. అంత అవసరమా? ఆయన ఏమన్నా జాతిపితనా? ఒక నేరస్తుడు జనాలను గ్యాదర్ చేయడం ఏంటి? ఇలా గ్యాదర్ చేసి ర్యాలీలు తీయడం ఏంటి? ర్యాలీలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఎలా మౌనంగా ఉంటారు? పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటారు? ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో కూడా ఇంత గ్యాదర్ చేయాల్సిన అవసరం ఏంటి? కోర్టులకు కూడా టైం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? పలానా టైంలో నేను కోర్టుకు వస్తానని కోర్టుకు ఎలా చెప్తారు? ఇదంతా కూడా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి పనికొచ్చేది? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతిపక్షానికి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీలకి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీకి, తెలంగాణలోని పోలీసులకి, కోర్టుకి లేని అభ్యంతరం తెలుగుదేశం పార్టీ మీడియాకి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల న్యూసెన్స్ అయితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల కోర్టులకి, పోలీసులకి ఇబ్బంది అయితే ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అవుతారు కదా. మీకెందుకంత ఆత్రం? మీకెందుకంత బాధ? దేనికోసం? ఎవరిని సంతృప్తిపరచడం కోసం? జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి, చట్టాలను పట్టించుకోవట్లేదు కాబట్టి, లానే పట్టించుకోవట్లేదు కాబట్టి ఎన్కౌంటర్ చేసేయాలని మాట్లాడతారు పెద్ద మనిషి. నా సహచర జర్నలిస్టులు చాలామంది నిన్న మాట్లాడిన మాటలు చూసిన తర్వాత జాలి అనిపించింది. వాళ్ళ పరిస్థితి చూసి ఎవరి కోసం పనిచేస్తున్నారో కదా అనిపించింది. మేము ఎవరి కోసం పనిచేస్తున్నామో దాచుకోవాల్సిన అవసరం లేదు, మేము బయట పెట్టుకుంటామనే విషయాన్ని వాళ్ళు చెప్పడం కనిపించింది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తే కోర్టులు కూడా పట్టించుకోకపోతే ఎట్లా? కోర్టులు కూడా పర్టికులర్ టైంలో ఆయన విచారణ చేసి పంపించేస్తారా? అలా ఎలా పంపిస్తారు? ఆయనకు మాత్రమే దక్కిన గౌరవం ఇది. కోర్టులకు ఈయనే అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళి కలిసి వస్తారా? ఇటువంటి భాష మాట్లాడుతున్నారు. నేరస్తుడు ఎప్పుడవుతారంటే కోర్టు శిక్ష వేసిన తర్వాత మాత్రమే ఎవరైనా దోషి అవుతారు. కోర్టు శిక్ష వేయనంతకాలం నిందితుడిగానే ఉంటారు. నిందితుడిగా కేసు విచారణ ఎదుర్కొంటారు. కేసు పూర్తయిన తర్వాత కోర్టు తీర్పు చెప్పినప్పుడు ఆ వ్యక్తి దోషిగా మారతాడు, లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి కేసులో నిందితుడు మాత్రమే. ఈ క్షణానికి ఇంకా దోషిగా తేల్చలేదు కోర్టు. జగన్మోహన్ రెడ్డి A1 మాత్రమే. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా A1లుగా చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా క్రిమినల్సా? దోషులా? నేరస్తులా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎంత గ్యాదరింగ్ ఎందుకు జరిగింది? విజయవాడలో ఆయన రోజు వచ్చిపోతున్నప్పుడు ఇప్పుడు లేని గ్యాదరింగ్ ఇక్కడ ఎందుకు ఉంది అని. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి చాలా కాలం తర్వాత వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, హైదరాబాద్లో కూడా ఆయనకు అభిమానులు ఉండొచ్చు, వాళ్ళు వస్తే వచ్చి ఉండొచ్చు. ఏంటి దానికి నష్టం? సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాకి వచ్చిన ఇబ్బంది ఏంటి అర్థం కాలే. ఇక్కడ పోలీసులు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేశారా? ఇక్కడ ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఇక్కడ ప్రతిపక్షానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఇక్కడ ప్రజలు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేశారా? ఈవెన్ కోర్టు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసిందా? లేదు కదా. మీకేంటి? నేరస్తుడు ఎలా వస్తాడు అంతమంది జనాలను వేసుకొని? నేరస్తుడు కాదు ఇంకా కోర్టు చెప్పలేదు. కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంగా చాలా పెద్ద ఎత్తున జనాలు కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తున్న సందర్భంగా ఆయనతో పాటు వెళ్ళారు. సో కేటీఆర్ తప్పని ఆ రోజు మాట్లాడామా? చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 10 గంటలు 15 గంటలు జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడా? అవినీతి కేసులో జైలు నుంచి బయటకు వచ్చాడు కదా. అవినీతి కేసులో జైలుకి వెళ్ళి బయటకు వస్తున్న సందర్భంగా ర్యాలీ కదా. అప్పుడు ఓకేనా? బాగుందా మనకి? రాత్రంతా లైవ్లు పెట్టి చూపించేద్దామా? అప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తున్న సందర్భంగా కూడా అదే స్థాయిలో జనాలు గ్యాదర్ అయ్యారు కోర్టు దగ్గర, ఇంకెక్కడో రాజమండ్రిలో. నేరస్తుల చుట్టూ ఇంతమంది జనాలు ఏంటని అప్పుడు ఆ రోజు మాట్లాడామా? ఇప్పటికీ ఆయన పైన ఇంకా కేసు క్లియర్ అవ్వలేదు. కేసు పెట్టిన ఏజెన్సీలే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు క్లోజ్ చేస్తున్నాయి సిఐడి. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు నేరస్తుడు కదా, ఆయన చుట్టూ ఇంతమంది జనాలు ఏంటని ఆ రోజు మాట్లాడామా? కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతున్న సందర్భంగా వేల సంఖ్యలో జనాలు వాళ్ళతో పాటు వెళ్ళారు. ఈడీ కార్యాలయం ముందు మోహరించారు. వాళ్ళు అక్కడ ఈడీ విచారణకు వెళ్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు చేశారు. ఈడీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. సోనియా గాంధీతో పాటు అంతమంది జనాలు వెళ్ళడం, రాహుల్ గాంధీతో పాటు అంతమంది జనాలు వెళ్ళడం తప్పు, వాళ్ళంతా నేరస్తులకి ఎలా సపోర్ట్ చేశారని మాట్లాడారా? మాట్లాడగలుగుతున్నామా?
తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా వేల సంఖ్యలో జనాలు ఆయన్ని జైలు నుంచి ఇంటి దాకా తీసుకొచ్చారు. ఆయనతో పాటు ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యారు. నేరస్తుడికి ఆ స్థాయిలో నీరాజనాలు ఏంటి అని మనం మాట్లాడామా? ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారాయన. ఎందుకు అంత ఉక్రోషం ఎందుకు? మీ ఉక్రోషాన్ని బయట పెట్టుకోవడం ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా కనీసం ఆలోచన చేసుకోండి. జనాల్లో కాదు, మిమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళు కూడా పలచనైపోవట్లే. ఏ ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నారు మీరు? చాలా ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఇవన్నీ నేను చెప్తున్నా ఒకటో రెండో ఎగ్జాంపుల్స్. జనాలు కూడా ఇవన్నీ ఆలోచన చేస్తారు కదా మీకంటే ఎక్కువగా మెరుగ్గా. జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఎలా వస్తారు? 8 లక్షల రూపాయలు గంటకి ఫ్లైటు, అంత ఖర్చు పెట్టి ఎలా వస్తారు ఆయన? జగన్మోహన్ రెడ్డి 8 లక్షలు ఖర్చు పెడితే ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ప్రభుత్వం డబ్బులు కాదు కదా. ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు ఆయన పర్యటనకు సంబంధించిన ఖర్చు అంతా వ్యక్తిగతంగా ఆయనే పెట్టుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ డబ్బులు కూడా ఆయనే పెట్టుకుంటున్నారు కదా, ప్రభుత్వం పెట్టట్లేదు కదా. ఆయన 8 లక్షలు కాబట్టి 80 లక్షలు పెట్టుకుంటాడు, 8 కోట్లు పెట్టుకుంటాడు. మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3 నాయకులు స్పెషల్ ఫ్లైట్ల కోసం పెట్టిన ఖర్చు ఎంతో చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్ దాటి బయటికి రావట్లేదు, ప్యాలెస్ పిల్లి అంటూ కామెంట్స్ చేసేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నామని చెప్తున్న నాయకులు ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్లోనే ఉన్నాడు కనీసం. ఈ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా? లెక్క ఏంటి? గడిచిన 17 నెలల్లో ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ బయట నిద్ర చేశారో చూడండి. పొద్దున రాష్ట్రంలో, సాయంత్రం రాష్ట్రంలో తిరుగుతున్న నాయకుల ఫ్లైట్ల ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఫ్లైట్ ఖర్చు 8 లక్షలు అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన పర్సనల్గా భరిస్తారు, లేకపోతే ఆయన పార్టీ భరిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్న 3 నాయకులు తిరుగుతున్న ఫ్లైట్ల ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? దాని గురించి ఎప్పుడు మనం మాట్లాడాలనిపించలేదా? ప్రజలు ఇమీడియట్గా కౌంటర్ చేసుకుంటారు కదా, ఆలోచన చేసుకుంటారు కదా. వీళ్ళకి ఇంత కన్సర్న్ ఉంది రాష్ట్రం పట్ల, రాష్ట్ర ఆదాయం పట్ల, రాష్ట్రం పెడుతున్న ఖర్చు పట్ల ఇంత కన్సర్న్ ఉంది, మరి మన నాయకులు తిరుగుతున్న తిరుగుల గురించి ఎందుకు మాట్లాడారని అనుకుంటారు కదా. అసలు పక్క రాష్ట్రంలో ఏదో ఆయన ఇక్కడికి వస్తే పక్క రాష్ట్రంలో జనాలు గాజరు అవుతుంటే మీకంత ఆత్రం ఎందుకు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన ఏమైనా జాతిపితనా, ఆయనకి ఎలా అంతమంది జనాలు వస్తారని. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో పెద్ద ర్యాలీలు చేశారు, గచ్చిబౌలిలో పెద్ద సభ పెట్టారు. ఇక్కడ సభ పెడితే పెట్టండి, ఐటీ ఏరియాలో ఎందుకు సభ పెడతారు, ఐటీ ఏరియాలో బంధులు గిందులు నిషేధం అని ఇక్కడ ప్రభుత్వం ఆ రోజు మాట్లాడితే ఏమైంది? మీకు ఏం మాట్లాడారు ఆ రోజు మీరు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక నాయకుడు అరెస్ట్ అయితే తెలంగాణలో ధర్నాలేంటి, తెలంగాణలో సభలేంటి, తెలంగాణలో ఐటీ సెక్టార్లో బంధులేంటి? ఆ రోజు కోపం వచ్చింది కదా, ఆ రోజు బాధపడ్డారు కదా. ఆ రోజు అక్కడ ఆయన అరెస్ట్ చేస్తే పక్క రాష్ట్రంలో మీరు ఆందోళన చేయొచ్చు, నిరసనలు చేయొచ్చా? ఇక్కడ ఒక కేసుకు సంబంధించి ఒక నాయకుడు వస్తే ఆయన కోసం ఓ 5,000 10,000 మంది జనాలు వస్తే అది మీకు అంత కంటగింపుకి ఎందుకు మారిపోయింది? పలచనైపోతున్నారు, బాగా పలచనైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నేరం ఏంటో కోర్టులు తెలుస్తాయి, కానీ మీరు చేస్తున్న నేరం ఏంటో, మీ ఉక్రోషం ఏంటో, మీ బాధ ఏంటో, మీ కడుపు మంట ఏందో ప్రజలు తేల్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు. కోర్టుల అవసరం లేదు వాళ్ళకి. జగన్ నేరం చేశారా? మీరు నేరం చేస్తున్నారా? మీరు విషయం కక్కుతున్నారా? రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటారనే విషయాన్ని కాస్త సోయిలో పెట్టుకుంటారు.